హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటో చెప్పే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వీడియో మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఉండడానికి నేను ఇలా వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ ఎలా ఆర్గనైజేషన్ చేస్తానో చూపిస్తాను. ముందుగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, రీసెంట్గా నా యూట్యూబ్ ఛానల్ పోయింది. అసలు నా ఛానల్ ఎందుకు పోయింది, నేను చేసిన మిస్టేక్ ఏంటి, చిన్న మిస్టేక్ అని చెప్పడానికి కూడా నాకు చెప్పాలనిపించట్లేదు. అసలు చిన్న మిస్టేక్ వల్ల నా ఛానల్ పోయింది. అదేంటో నేను చెప్తాను. రీసెంట్గా 2 మంత్స్ బ్యాక్ నా ఛానల్ అయితే పోయింది. నేను ఫేస్ కనపడకుండా కుకింగ్ వీడియోస్ చేసేదాన్ని. కుకింగ్ వీడియోస్కి, లాంగ్ వీడియోస్కి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. షార్ట్ వీడియోస్కి మాత్రం సాంగ్స్ పెట్టేదాన్ని. నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో నాకు అసలు ఏం తెలియదండి. ఒక రెండు విషయాలు తెలిసి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. అవేంటంటే, మన ఓన్ కంటెంట్ మనం పోస్ట్ చేసుకోవాలి. వేరే వాళ్ళది వీడియోస్ కానీ ఏం కానీ వేరే వాళ్ళవి పోస్ట్ చేయకూడదు. మన వీడియోస్ మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. మనం తీసిన వీడియోసే పోస్ట్ చేయాలని నాకు అదొకటి తెలుసు. ఇంకోటి వచ్చేసి, సాంగ్స్కి మాత్రం క్రోమ్ నుండి కానీ గూగుల్ నుండి కానీ మనకు నచ్చిన సాంగ్స్ ఏది పడితే అది పెట్టకూడదు. ఓన్లీ మనకి యూట్యూబ్లో ఉంటాయి ఈ సాంగ్స్. యూట్యూబ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన సాంగ్సే షార్ట్స్కి పెట్టాలి. ఇవి 2 విషయాలే నాకు తెలుసండి. ఈ 2 విషయాలు తెలిసే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. యూట్యూబ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన సాంగ్స్ నుండే నాకు నచ్చిన సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని నేను పెట్టేదాన్ని. షార్ట్ వీడియోస్కి పెట్టడం వల్ల సాంగ్స్ బాగుండి వ్యూస్ వచ్చినాయో, లేకపోతే నేను చేసిన రెసిపీ నచ్చి వ్యూస్ ఎక్కువ వచ్చేవి. అలాగే నాకు సబ్స్క్రైబర్లు కూడా షార్ట్ పెట్టడం వల్ల సబ్స్క్రైబర్లు కూడా చాలా బాగా వచ్చాయండి. షార్ట్ వీడియోస్కి నాకు 1.77K సబ్స్క్రైబర్లు ఉన్నారు. 2Kకి దగ్గరగా ఉండే. అలాగే 300 వీడియోస్, 320 వీడియోస్ ఉండే కుకింగ్ వీడియోస్. ఇంకా వాచ్ టైం వచ్చేసి నాకు 1600, 600 వాచ్ టైం ఉండే. మనకి మానిటైజేషన్ కావాలంటే 4000 వాచ్ టైం ఉండాలి. అలాగే 1K సబ్స్క్రైబర్లు ఉండాలి. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకొక 3 మంత్స్ అయితే 1 ఇయర్ కంప్లీట్ అయ్యేది. 3 మంత్స్లో వాచ్ టైం అనేది కంప్లీట్ అవ్వనో కాకపోనో కానీ మన వీడియోస్ వ్యూస్ అయితే ఉండేటివి కదా. వాచ్ టైం కూడా 1 ఇయర్ అయితే వాచ్ టైం కూడా పోతుందండి. 1 ఇయర్ లోపు మనకి మానిటైజేషన్ కాకపోతే వాచ్ టైం మొత్తం పోతుంది. కానీ వ్యూస్ ఉన్న వీడియోస్ మాత్రం ఉంటాయి కదా. నేను వీడియోస్ పెట్టిన వెంటనే నాకు పబ్లిక్కి రీచ్ కాలేదు. 5 మంత్స్ దాకా నాకు పబ్లిక్కి రీచ్ కాలేదు. అసలు ఎందుకు పబ్లిక్కి రీచ్ కాలేదో నాకు తెలియదు. కానీ పెట్టిన 5 మంత్స్ తర్వాత నాకు పబ్లిక్కి రీచ్ అయ్యింది. ఎందుకంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నా మొబైల్లో నేను చూసుకోవడం, టీవీలో పెట్టి చూడడం, ఇంకా తెలిసిన వాళ్ళకి పంపించి నా వీడియోస్ చూడమని చెప్పడం. ఇందువల్ల నా వీడియోస్ అనేటివి ఓన్లీ నేను చూసిన వ్యూసే యాడ్ అయ్యేటివి. పబ్లిక్ నుండి ఎలాంటి వ్యూస్ నాకు రాకపోయేది. పబ్లిక్కి రీచ్ కాలేదు. నాకు 5 మంత్స్ తర్వాత పబ్లిక్ నుండి వ్యూస్ వచ్చినాయి. పబ్లిక్కి మంచిగా రీచ్ అయినాయి. నాకు ఒక్కొక్క వీడియోకి 1K, 800, 700, 2K అలా షార్ట్ వీడియోస్కి మాత్రం మంచిగానే 3K, 4K అలా వ్యూస్ అయితే మంచిగా ఉండేటివి. సబ్స్క్రైబర్లు కూడా బాగానే వచ్చారు. షార్ట్స్కి కూడా అంటే ఎంత కష్టం ఉంటుందో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. కుకింగ్ చేసేటప్పుడు వీడియో తీయటం, ఆ వీడియోని ఎడిట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, మళ్ళీ తర్వాత వీడియో సేవ్ చేసుకొని అప్లోడ్ చేయడం చాలా కష్టం ఉంటుందండి. చాలామంది అనుకుంటారు ఇలా వండడం పెట్టడమే కదా యూట్యూబ్లో ఏముంటుంది అని అనుకుంటారు. కానీ ఏది కష్టం లేనిది ఏ పని ఉండదు. చాలా అంటే చాలా కష్టం అండి. నేను స్టార్ట్ చేసినాక నాకు అర్థమయ్యింది చాలా కష్టమని. మానేద్దాం అనుకున్నాను. కానీ ఒక్కసారి మనం చేద్దాం అనుకున్నప్పుడు అది మధ్యలోనే ఆపేస్తే బాగోదు కదా అని కంటిన్యూ చేశాను. కానీ ఇలా నా ఛానల్ పోయింది. చాలా అంటే చాలా బాధపడ్డాను. నా ఛానల్ పోయినప్పుడు నేను మా మమ్మీ వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి చెప్తే యూట్యూబే కదా, వండటమే కదా, పెట్టడమే కదా అని అన్నారు. అందులో ఏముంటుంది అని అనుకున్నారు. కానీ నాకు కూడా తెలియదు. ఛానల్ పోయేంత వరకు నాకు కూడా తెలియదు ఇలా ఉంటుందని. ఎంత కష్టమో తర్వాత నాకు అర్థమైంది. ఇప్పుడిప్పుడే అర్థమైంది నాకు ఛానల్ పోయిన తర్వాత. నా ఛానల్ అసలు ఎందుకు పోయిందో నేను చెప్తాను. నేను నార్మల్గానే వీడియో అప్లోడ్ చేద్దామని కూర్చొని వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక 5 మినిట్స్ కూర్చున్న తర్వాత ఎడిటింగ్ అయిపోయింది. వాయిస్ ఓవర్ ఇచ్చాను.
ఒక 5 మినిట్స్ అలా కూర్చొని తర్వాత నేను వీడియో అప్లోడ్ చేద్దామని కూర్చున్నాను. మొబైల్‌లో నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. ల్యాప్‌టాప్‌లో నా ఛానల్ ఓపెన్ చేసి పెట్టాను. మ్యూట్‌లో పెట్టి నేను మొబైల్‌లో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఉన్నాను. ల్యాప్‌టాప్‌లో నా ఛానల్ ప్లే అవుతుంది. ఆటోమేటిక్‌గా అనుకోకుండా ల్యాప్‌టాప్‌లో నా ఛానల్ అనేది స్టాప్ అయిపోయింది. మొత్తం పేజ్ వచ్చేసి మొత్తం వైట్ కలర్‌లో పడిపోయింది. వీడియో స్టాప్ అయిపోయింది. అసలేమైంది? ఇట్లా ఎందుకయింది? ఏమైనా వైఫై ఏమైనా రావట్లేదా? పవర్ లేదా? అని అనుకున్నాను. మళ్ళీ తర్వాత నేను నా మొబైల్‌లో వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూశాను. అందులో కూడా రిమూవ్ యువర్ అకౌంట్ అని పడింది. అసలేమైందో అర్థం కాలేదు. నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇక వెంటనే మా హస్బెండ్ నుండి మా తమ్ముడిని పిలిచి చూడమని చెప్పాను. వాళ్ళు చూడడంతోనే అక్కడ రిమూవ్ యువర్ అకౌంట్ అని చూపించింది. ఇక అంతే, నీ అకౌంట్ రిమూవ్ చేశారంట యూట్యూబ్ వాళ్ళని చెప్పడంతోటే ఖతం. ఇక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు నా ఛానల్ ఎందుకు పోయింది? అసలు నేనేం మిస్టేక్ చేశాను? నా ఓన్ కంటెంట్ నేనే పెట్టుకున్నాను కదా! సాంగ్స్ పెట్టడం వల్ల పోయిందా? అసలు నేనేం మిస్టేక్ చేశానని నా ఛానల్ పోయిందని నేను వాళ్ళతో అంటే, మా తమ్ముడు వచ్చేసి ఒకసారి మెయిల్స్ వస్తాయి, మెయిల్స్ ఏమన్నా చెక్ చేసుకో, నేను వాళ్ళకి మెయిల్ చేశాను, 2 డేస్లో మళ్ళీ రిటర్న్ మెయిల్ వస్తుంది నీకు, ఏం మిస్టేక్ చేసావో అని చెప్పాడు. నాకు మెయిల్స్ ఏం రాలేదు కదా అని నేను చెప్పాను. ఒకసారి చూడు అని ఓపెన్ చేయడంతో నేను మెయిల్స్ ఓపెన్ చేస్తే నాకు మెయిల్స్ ఏం కనిపించలేదు. అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, చిన్న మిస్టేక్ అని చెప్పాను కదా, అది ఏంటంటే మెయిల్స్ చెక్ చేసుకోకపోవడం. నేను చేసిన పెద్ద మిస్టేక్ అది. చిన్న మిస్టేక్ అని చెప్తున్నాను కానీ అది పెద్ద మిస్టేకు. మెయిల్స్ చెక్ చేసుకోలేదు. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి నేను అసలు మెయిల్ ఒక్కసారి కూడా చెక్ చేసుకోలేదు. నేను మధ్యలో ఒక 2-3 టైమ్స్ చూశాను కావచ్చు, కానీ నేను తర్వాతనైతే నేను మెయిల్స్ అనేది చెక్ చేసుకోలేదు. నేను చేసిన మిస్టేక్ అంటే ఇదే అండి. చిన్న మిస్టేక్ అని చెప్పాను కదా, ఇదే మిస్టేక్ నేను చేసింది. మెయిల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీరు డైలీ ఒక 2-3 టైమ్స్ అన్న మెయిల్స్ మాత్రం చెక్ చేసుకోండి. మనం ఏం మిస్టేక్ చేశామో అది పక్కన పెడితే, నా ఛానల్ ఏం మిస్టేక్ వల్ల పోయిందో నాకు తెలియదు, కానీ మెయిల్స్ అనేటివి నేను చూసుకోకపోవడం వల్లే నా ఛానల్ పోయిందని నేను చెప్తాను. ఎందుకంటే మనం ఏం మిస్టేక్ చేశామో మనకి యూట్యూబ్ వాళ్ళు వార్నింగ్ ద్వారా మనకి మెయిల్స్ పంపిస్తారు. ఫస్ట్ వార్నింగ్ ద్వారా ఒక మెయిల్ పంపిస్తారు. మనం దాన్ని జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా ఉంటే పర్లేదు. లేదంటే మనం దాన్ని నెగ్లెక్ట్ చేసి మనం సైలెంట్గా ఉంటే మళ్ళీ సెకండ్ టైం కూడా వార్నింగ్ లాగా మెసేజ్ ఇస్తాడు. థర్డ్ టైం వార్నింగ్ ఇవ్వచ్చు, లేదంటే సెకండ్ టైం మనకి మెయిల్ వచ్చినప్పుడే ఛానల్ కూడా పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. నాకు 3 టైమ్స్ వార్నింగ్ లాగా వచ్చిందండి. నేను మెయిల్స్ చెక్ చేసుకుంటే నాకు మెయిల్స్ చూపించలేదు. ఒక 2-3 డేస్ నేను అట్లనే కంటిన్యూగా చెక్ చేసుకుంటూ ఉంటే అప్పుడు నాకు మెయిల్స్ కనిపించినాయి. నాకు వచ్చేసి డిసెంబర్ ఎండింగ్లో నా ఛానల్ అనేది పోయింది. నాకు మెయిల్ వచ్చేసి అక్టోబర్లో ఒక మెయిల్ వచ్చింది, కమ్యూనిటీ గైడ్లైన్స్ అని ఒక మెయిల్ వచ్చింది, నేను చూసుకోలేదు. మళ్ళీ నవంబర్ 2కి ఒక మెయిల్ వచ్చింది, అప్పుడు కూడా నేను చెక్ చేసుకోలేదు. మళ్ళీ డిసెంబర్ 10కి ఒక మెయిల్ వచ్చింది. నాకు యూట్యూబ్ నుండి 3 వార్నింగ్స్ వచ్చినాయండి. కానీ నేను మెయిల్ చెక్ చేసుకోకపోవడం వల్ల 3 వార్నింగ్ ఇచ్చేసిన తర్వాత నాకు ఛానల్ అనేది రిమూవ్ చేశాడు. మనకి ఎలాంటి మెయిల్ రాకుండా ఛానల్ అనేది పోతే మాత్రం మనకి వెంటనే రిటర్న్ వస్తుందండి మనకి. ఎందుకంటే వాళ్ళకి మనం మళ్ళీ స్క్రిప్ట్ రాసి వాళ్ళకి మెయిల్ చేస్తే మనకి మెయిల్ వస్తుందండి. ఎలాంటి మిస్టేక్ లేకపోయినా, ఎలాంటి మెయిల్స్ మనకి రాకపోయినా కూడా మన ఛానల్ అనేది రిటర్న్ వస్తుంది. నాకు 3 టైమ్స్ నేను మిస్టేక్ చేశానని నాకు వార్నింగ్ లాగా మెసేజ్ చేశారు యూట్యూబ్ వాళ్ళు. కానీ నేను వాటిని చూడక నా ఛానల్ అనేది నేను పోగొట్టుకున్నాను. అసలు 1 వీక్ దాకా నేను ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసండి. చాలా అంటే చాలా బాధపడ్డాను. మీరు ఇలా బాధపడకూడదని నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. అసలు ఈ వీడియో చేద్దామని నాకు అస్సలు లేదండి, కానీ నాలా మీరెవ్వరూ బాధపడకూడదు. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం తెలుసుకోవాలండి ఈ విషయం మాత్రం. మెయిల్స్ చెక్ చేసుకోండి. ఇప్పుడు చాలామంది కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళవి ఛానల్స్ పోతున్నాయి, చాలామందివి పోతున్నాయి అని నేను విన్నాను. ఎలా అందరూ నాలాగే ఇలా బాధపడకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మెయిల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. మెయిల్స్ చూసుకోకపోవడం వల్లే నా ఛానల్ అనేది పోయింది. చిన్న మిస్టేక్ అండి. నేను చేసిన మిస్టేక్ ఏంటో నాకు తెలియదు. కాపీరైట్స్ వచ్చినాయా, క్లెయిమ్ వచ్చినాయా, లేకపోతే స్ట్రైక్ వచ్చినాయా? కాపీరైట్ క్లెయిమ్ ఒక 3-4 టైమ్స్ వచ్చినా ఏం కాదండి. స్ట్రైక్ మాత్రం మన ఛానల్కి రాకూడదు.
స్ట్రైక్ ఫస్ట్ స్ట్రైక్ వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఛానల్ అనేది గ్రోతింగ్ పడిపోతుంది. అలాగే వ్యూస్ తగ్గిపోతాయి. అలాగే వాచ్ టైం కూడా మనకి తగ్గిపోతాయండి స్ట్రైక్ వస్తే మాత్రం. ఇది మీరు గమనించుకోండి. మనకి వీడియో కిందనే కనిపిస్తుంది కాపీరైట్ పడ్డదా, స్ట్రైక్ పడ్డదా, క్లెయిమ్ పడ్డదా. ప్రతి ఒక్క వీడియోని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. సాంగ్స్ పెట్టినప్పుడు కూడా మనకి అక్కడ వెంటనే మనకి షార్ట్ పాలసీ అని చూపిస్తుంది. షార్ట్ పాలసీ అని మనకి షార్ట్ కింద చూపిస్తుంది. అది మీరు గుర్తుంచుకోండి. వీడియోలను కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. మనం షార్ట్స్కి కూడా సాంగ్స్ యూట్యూబ్ వాళ్ళే ప్రొవైడ్ చేసినవి పెడుతున్నామని అనుకుంటాము. కానీ అవి ఎంతవరకు ఉంటాయో ఆ విషయం కూడా నేను చెప్తాను. యూట్యూబ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన సాంగ్సే కదా కాపీరైట్ రాదు అని మనం అనుకుంటాము. కానీ మనం ఏ సాంగ్ అయితే పెడతామో ఆ సాంగ్ ఓనర్ అంట యూట్యూబ్ వాళ్ళకి ఈ సాంగ్ నాదే అని యూట్యూబ్ అతనికి క్లెయిమ్ వేస్తాడంట. అప్పుడు క్లెయిమ్ వేసినప్పుడు మనకి ఆ సాంగ్ కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యూట్యూబ్ నుండి పెట్టినా సరే మనకి క్లెయిమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు సాంగ్స్ను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. షార్ట్ అయినా లాంగ్ అయినా చెక్ చేస్తే మనకి అక్కడ ఆటోమేటిక్గా కనిపిస్తాయండి. వాళ్ళు క్లెయిమ్ వచ్చినప్పుడు మనకి అన్లిస్ట్లో పెడతారు. అన్లిస్ట్లో పెట్టినప్పుడు అది ఒక మనకి తప్ప వేరే వాళ్ళకి పబ్లిక్కి ఆ వీడియో అనేది కనిపించదు. మనకి కూడా సౌండ్ అనేది రాదు. ఓన్లీ మ్యూట్లోనే పెట్టి ఉంటుంది అన్లిస్ట్లో పెట్టి. మనం కావాలంటే ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని డిలీట్ చేసి మళ్ళీ దానికి వేరే సాంగ్ అయినా పెట్టచ్చు. లేదంటే మన వాయిస్ ఓవర్ ఇచ్చి అయినా మళ్ళీ రీఅప్లోడ్ అనేది చేసుకోవచ్చు. కానీ మెయిన్గా మాత్రం మీరైతే మెయిల్స్ అనేటివి చెక్ చేసుకోండి. అలాగే వీడియోస్ కూడా డైలీ చూసుకుంటూ ఉండండి. మనకి ఏ మిస్టేక్ చేసామో అవన్నీ పక్కన పెడితే మనకి యూట్యూబ్ వాళ్ళే చెప్తారు ఏ మిస్టేక్ అనేది. మనకి మెయిల్స్ అనేటివి వస్తాయి. ఫస్ట్ మెయిల్స్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ మెయిల్ వస్తే కూడా జాగ్రత్తగా ఉండాలి. కానీ మూడోసారి మెయిల్ రావచ్చు, రాకపోవచ్చు. ఛానల్ అనేది రిమూవ్ అయిపోతుంది. నాకు 3 వార్నింగ్స్ వచ్చి ఛానల్ అనేది పోయింది. నేను రీసెంట్గా నాకు వాచ్ టైం 3 మంత్సే ఉంది కదా అని నేను లైవ్ అనేది స్టార్ట్ చేశాను. అసలు లైవ్ పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ ఒక 3 మంత్సే ఉంది కదా, 1 ఇయర్ కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుంది. వాచ్ టైం అంతా పోతే మళ్ళీ ఫస్ట్ నుండి వాచ్ టైం రావాలంటే కష్టం కదా అని నేను లైవ్ అయితే స్టార్ట్ చేశాను. లైవ్ స్టార్ట్ చేయడం వల్ల కూడా మనకి స్ట్రైక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు చేసే మెసేజ్లను బట్టి కూడా స్ట్రైక్ వచ్చే ఛాన్స్ ఉంటుందట. దానివల్ల నాకు స్ట్రైక్ ఉన్నప్పుడు మనం లైవ్ అనేది చెయ్యకూడదు. ఫస్ట్ ఒక్క స్ట్రైక్ ఉంటే ఏం కాదు, 2 స్ట్రైక్స్ ఉన్నప్పుడు మనం లైవ్ అనేది చేయకూడదు. అలా నేను స్ట్రైక్ ఉన్నప్పుడు లైవ్ పెట్టినట్టున్నాను. 3 స్ట్రైక్స్ వచ్చినందుకే నా ఛానల్ పోయినట్టుంది. లైవ్ పెట్టడమే నాకు మైనస్ అయినట్టుంది. నేను అనుకుంటున్నాను అసలు ఏమైందో కూడా తెలియదు. సాంగ్స్కి కూడా క్లెయిమ్ వచ్చినట్టున్నాయి, నేను చూసుకోలేదు. ఎలా అయితే నేను ఇక 1 వీక్ చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. ఎంత బాధపడ్డానో అది నాకే తెలుసు. నా బాధ చూడలేక మా హస్బెండ్ అయితే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చెయ్యి, నీకు ఇప్పుడు అన్నీ తెలుసు కదా, కొత్తగా స్టార్ట్ చెయ్యి. ఒక్కసారి నీకు నెగిటివ్ వచ్చిందంటే నెక్స్ట్ టైం నీకు పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తొందరగా నీ ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ సక్సెస్ వస్తుంది. స్టార్ట్ చేయి అని నన్ను ఎంకరేజ్ చేసి మళ్ళీ ఛానల్ అయితే ఓపెన్ చేశాడు. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి. అసలు నేను అంత కష్టపడి వంటలు చేసి పెట్టుకున్నాను, అంత కష్టపడి కొత్త కొత్త రెసిపీస్ చేసి పెట్టాను. అసలు ఎందుకు పోయింది నా ఛానల్ అని చాలా కోపం ఉండే. కానీ ఏం చేస్తాను, నేను చేసిన మిస్టేక్ వల్లే నా ఛానల్ అనేది పోయింది కదా, మెయిల్స్ అనేది చెక్ చేసుకోకపోవడం వల్లే నా ఛానల్ అనేది పోయింది కదా అని ఓకే స్టార్ట్ అయితే చేద్దామని ఫస్ట్ అయితే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇలా వీడియో పెట్టడంతో పబ్లిక్కి రీచ్ అయిందండి ఫస్ట్ వీడియోనే. నా ఫస్ట్ ఛానల్లో 5 మంత్స్ దాకా పబ్లిక్కి రీచ్ కాలేదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి వెంటనే పబ్లిక్కి రీచ్ అవుతున్నాయండి. అదొక ప్లస్ పాయింట్ ఉన్నది. ఇక నేనైతే వ్యూస్ రావడం, ఇక వీడియోస్ అప్లోడ్ చేయడం, వ్యూస్ రావడం చూసి నాకు కొంచెం ఇక హ్యాపీనెస్ అనిపించిందండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కదా, ట్రై అయితే చేద్దామని నేనైతే ఇక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే నా ఛానల్ గ్రోతింగ్ అయితే బాగానే ఉంది. కానీ మీరు మాత్రం వేరే వాళ్ళు ఆ మిస్టేక్ చేస్తున్నారు, ఈ ఛానల్ వాళ్ళు ఇలా చేశారు, ఆ ఛానల్ వాళ్ళు అలా చేశారు, ఆ వీడియో పెట్టడం వల్ల వాళ్ళకి ఛానల్ మంచిగా వ్యూస్ ఉన్నాయి, సబ్స్క్రైబర్లు కూడా బాగానే ఉన్నారు అని వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు చేస్తున్నారు కదా అని మీరు ఎలాంటి మిస్టేక్ మాత్రం చేయకండి. వాళ్ళు వేరే వాళ్ళ కంటెంట్ పోస్ట్ చేశారు, వీళ్ళు చేశారు కదా అని మీరు వేరే వాళ్ళతో పోల్చుకొని ఎప్పుడు చేయకండి. ఎందుకంటే వాళ్ళ ఛానల్ ఎంతవరకు ఉంటాయో
యూట్యూబ్ వాళ్ళు చూసుకుంటారు. యూట్యూబ్ వాళ్ళకి తెలుసు ఆ ఛానల్ ఎంతవరకు ఉంటుందో. మీ ఛానల్ ఎంతవరకు ఉంటుందో కూడా యూట్యూబ్ వాళ్ళకి తెలుసు. మనకి తెలియదు అది ఎంతవరకు ఉంటుందో. అలా చేశారు, ఇలా చేశారని మీరు మాత్రం వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకొని మాత్రం వీడియోస్ పోస్ట్ చేయకండి. మీ ఓన్ కంటెంట్ అయి ఉండాలి. అలాగే సాంగ్స్ కూడా యూట్యూబ్ వాళ్ళు ప్రొవైడ్ చేసినవే పెట్టండి. ఆ సాంగ్స్ కూడా కాపీరైట్స్ ఉన్నాయా, క్లెయిమ్ వచ్చిందా అని మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. మనం ఏ మిస్టేక్ చేసినా వార్నింగ్ లాగా యూట్యూబ్ నుండి అయితే మెయిల్స్ వస్తాయి. మెయిల్స్ మాత్రం డైలీ 1 టైం అన్నా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. నేను మాత్రం చెప్పాలనుకున్నది ఇదే. నాకు చాలామంది మాత్రం సపోర్ట్ చేశారండి. ఏం కాదు సిస్టర్, మళ్ళీ చెయ్యండి, మళ్ళీ సక్సెస్ వస్తుంది, ఒకసారి బ్యాడ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ సక్సెస్ వస్తుందని నన్ను చాలామంది ఎంకరేజ్ చేశారు. ఈ వీడియో కూడా నేను పోస్ట్ చేయడానికి సిస్టర్ మీ ఛానల్ ఎలా పోయిందో వీడియో చేసి పెట్టండి అని చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. నాలాగా మీరు కూడా ఎవ్వరు బాధపడకూడదు అని నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు తెలిసిందైతే నేను చెప్పాను. ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం మీరు ఏం డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. మెయిల్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. మళ్ళీ చెప్తున్నాను నేనైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.